ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత మీకు తెలుసా? ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు అందరికీ కూడా నా యొక్క సాధువాదాలు. మనందరికీ కూడా ఆ వరలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు లభించాలి అని మరొకసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ వీడియోలో మీతో పంచుకుంటే ప్రయత్నం చేస్తాను. శ్రావణ మాసంలో మన హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైనటువంటి మహిమాన్వితమైనటువంటి మాసంగా ముఖ్యంగా ఆడవాళ్ళు భావిస్తారు. ముత్తైదువులు, స్త్రీలు అందరూ ఈ మాసంలో సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవి, మహాలక్ష్మి, వరలక్ష్మీదేవి, ఇతర దేవతలను భక్తి, శ్రద్ధ ఈ రెండింటితో ఆరాధిస్తారు. శివుణ్ణి, గౌరీదేవి రూపంలో పార్వతీదేవిని, మహాలక్ష్మీదేవిని వరలక్ష్మీదేవిగా, ఇతర దేవతలను సుబ్రహ్మణ్య స్వామిని నాగపంచమి రోజు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారండి. ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలు మహాలక్ష్మి పూజకి విశేషమైనగా భావిస్తాం. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతానికి అత్యంత ప్రాధాన్యత ఉందండి. ఇవాళ ఖచ్చితంగా నేను రికార్డు చేస్తున్నది శుక్రవారమే, మొదటి శుక్రవారం. రెండవ శుక్రవారం 21వ తారీఖు అవుతుంది. కాకపోతే 21, 29 అనేటువంటి ఒక మీమాంస కూడా ఉన్నది. ఏది? వరలక్ష్మి వ్రతం. ఎందుకంటే ఆ రోజే పౌర్ణం కూడా వచ్చింది. ఎక్కువ మంది రెండో వారం చేసుకుంటున్నారు. సరే, ఏ వారం చేసినా అమ్మవారేమీ కొరవ పడదు. నా బిడ్డలు నా వ్రతం చేశారు అని సంతోషిస్తుంది అమ్మ. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజున వరాలను ప్రసాదించే వరలక్ష్మీదేవిని ఆరాధిస్తాం. అసలు వరలక్ష్మీదేవిని ఎందుకు పూజించాలి? అమ్మవారిని పూజించడం ద్వారా భక్తులకు ఏమి ప్రయోజనం కలుగుతుంది? సహజంగా గృహస్థులం కదా మనమంతా. గృహస్థులు ఫలితాన్ని ఆశించడం అనేది ధర్మమే. అయితే మొట్టమొదట ప్రయోజనం ధన సంపద, ధాన్య సమృద్ధి, కుటుంబ సౌఖ్యం, సౌభాగ్యం, సంతాన శ్రేయస్సు, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, జీవితంలో విజయాలు, కార్యసిద్ధి, కుటుంబ క్షేమం. ఇవన్నీ కూడా అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది. అందుకనే ఇవన్నీ మనం సంకల్పంలో ఏవేవి నీ కోరికలు ఉన్నాయో అవన్నీ మనకి కలగాలి అని ప్రార్థిస్తాము. అయితే వరాలను ప్రసాదించే తల్లి కాబట్టి ఈ తల్లిని వరలక్ష్మి అని మనం భక్తితో పిలుచుకుంటున్నాం. ఈ వ్రతంలో ముఖ్యంగా చారుమతీదేవి యొక్క చరిత్రని తప్పకుండా వినాల్సిందే, చదవాల్సిందే. పరమ పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రత కథకి ప్రసిద్ధమైనటువంటి మూల కథ ఈ చారుమతీదేవి యొక్క వృత్తాంతం. పూర్వం మగధ దేశంలో కుండిన నగరంలో చారుమతి అనేటువంటి సద్గుణ సంపన్నురాలైనటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. చారుమతి. చారు అంటే అర్థం ఏంటంటే చక్కటి, మతి అంటే మనస్సు. ఆ పేరులోనే ఉంది, మంచి మనస్సు కలిగినది అని. అందులో సంపన్నురాలైనటువంటి బ్రాహ్మణ స్త్రీ ఆమె. ఆమె తన భర్తను ఎంతో గౌరవంగా చూసుకుంటూ ఉండేది. అంటే పతివ్రత ధర్మం పాటిస్తున్నాం. అంతేకాదు అత్తమామలని తన తల్లిదండ్రుల్లాగా భావించి భక్తితో సేవిస్తూ ఉండేది. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు. ఈమె ఇంటి కోడలుగా వచ్చింది కాబట్టి ఇంట్లో ఉండే మరుదులు, మరదళ్ళు, ఆడపడుచులు అందరి యొక్క బాగోగులు చూసుకుంటే ఉండేది. అంతేకాదు ఇంటి పనులను ఓపికతోటి శ్రద్ధగా చేసేది.
అందరితోటి మితంగా మాట్లాడేది, మృదువుగా, ప్రేమగా, మధురంగా మాట్లాడుతూ ఉండేది. ఏనాడు కఠోర వచనాలు పలికేది కాదు. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్ర లేచేది, స్నానం చేసి మరి ఇంటిని శుభ్రం చేసి దేవతలను పూజించి తన యొక్క దినచర్యను ప్రారంభిస్తూ ఉండేది ఆ తల్లి. భర్తని దైవ స్వరూపంగా భావించి సేవించుకుంటూ ఉండేది. అత్తమామలను గౌరవించడం, పెద్దలను ఆదరించడం, అందరితోటి మంచిగా ఉండటం ఆమె జీవితంలో ముఖ్యమైనటువంటి లక్షణం. అటువంటి చారుమతికి ఒకరోజు మహాలక్ష్మీదేవి స్వప్న దర్శనం ఇచ్చింది. ఎందుకని? చారుమతి యొక్క భక్తి, వినయము, సేవాభావము, సద్గుణాలు, పాతివ్రత్య వైభవం ఇవన్నీ చూసినటువంటి మహాలక్ష్మీదేవి సంతోషించింది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక స్త్రీకి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఆమె ప్రవర్తన ఎలా ఉండాలో అలాంటి ప్రవర్తన ఇక్కడ చారుమతిలో చూసింది అమ్మ. ఒకరోజు రాత్రి చారుమతి నిద్రపోతున్న సమయంలో మహాలక్ష్మీదేవి ఆమెకు స్వప్నంలో దర్శనమిచ్చింది. అమ్మవారు ఆమెతోటి చెప్పింది, ఓ అమ్మాయి, నన్ను భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్ళకి సకల శుభాలు, ఐశ్వర్యాలు ప్రసాదిస్తాను అని చెప్పింది. అందువల్ల వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించు అని చెప్పింది అమ్మ. ముఖ్యంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చెయ్యాలని అమ్మవారు చెప్పింది. ఇది చారుమతి కథలో మనకు కనిపించే విషయం. వెంటనే నిద్రలేచింది ఉదయాన్నే. అంటే ఈ కళ కూడా తెల్లవారుజామున వచ్చింది. తెల్లవారుజామున వచ్చినటువంటి కళ తొందరగా ఫలిస్తుంది. అందుకని ఆ కళ పూర్తి కాగానే నిద్రలేచింది. తనకు వచ్చినటువంటి స్వప్నాన్ని భర్తకి, అత్తమామలకి చెప్పింది. మంచి విషయాలు ఎప్పుడు కూడా పంచుకోవాలని. అప్పుడు అందరి అనుమతితోటి ఇరుగు పొరుగు స్త్రీలందరినీ కూడా పిలుచుకొని అమ్మవారు చెప్పినటువంటి విధంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతోటి ఆచరించడానికి సిద్ధపడింది. తెల్లవారితే శుక్రవారం. ఆ రోజు పడుకుందే గాని నిద్ర పట్ల. ఇప్పుడెప్పుడు తెల్లవారుతుందా, వరలక్ష్మి వ్రతం చేసుకుందామా అని ఆత్రత ఉంది. వెంటనే తెల్లవారింది, ఇంటిని శుభ్రం చేసింది, మంగళకరంగా తోరణాలతో అలంకరించింది, మామిడి ఆకులు తెచ్చి తోరణాలు కట్టింది. ఆ తరువాత ఎక్కడైతే తాను పూజ చేసుకోవాలనుకుంటున్నదో అక్కడ శుభ్రంగా అలికి ముగ్గు పెట్టి ఒక పీట వేసి దాని మీద ఒక నూతన వస్త్రాన్ని పరిచి దాని మీద కాసిన బియ్యం పోసి కలశాన్ని ప్రతిష్ఠించి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, నైవేద్యాలతో అమ్మవారిని చక్కగా సేవించింది. అలంకరణ బాగా చేసింది, చక్కటి నైవేద్యాలు తయారు చేసింది. రెండోది, ఆ బజార్లో ఉండే వాళ్ళందరినీ పిలుచుకుంది. అంటే తానొక్కటే తరించటం కాదు ఆమె ఆలోచించింది, తనతో పాటు తన ఊర్లో ఉండే వాళ్ళను కూడా తరింపజేయాలి అనుకున్నది. అది కదా గొప్ప విషయం. కొంతమంది గోప్యంగా పెట్టుకుంటారు, మనకొస్తే చాలు సంపద, మనకంటే మించి వాళ్ళు ఎందుకు ఉండాలి అని. ఆ భావన లేదు. అందులో అమ్మవారు కూడా చెప్పింది. వెంటనే ఆ బజార్లో ఆ ఊళ్ళో ఉండే స్త్రీలందరూ కూడా కలిసి భక్తితోటి వరలక్ష్మీదేవిని పూజ చేసుకున్నారు. మరి అమ్మవారి అనుగ్రహం సద్య అంటారు, అంటే అప్పటికప్పుడు లభించింది. మామూలుగా కలియుగంలో అంత తేలిక కాదు. మనం పూజ చేయంగానే అమ్మడే మనకి రావు. ఎన్నో వ్రతాలు చేస్తే, ఎందుకంటే ఏదో సంచితమైనటువంటి పాపం మనల్ని వెంటబడుతూ వేధిస్తూ ఉంటుంది. అవన్నీ పోవాలి అంటే కొంతకాలం పడుతుంది, తప్పది, వేచి ఉండాల్సిందే. సరే, ఇక్కడేమైంది?
వ్రతం పూర్తయిన తర్వాత చారుమతి మరియు ఆమెతో కలిసి వ్రతం చేసిన స్త్రీలందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొందారు, అనుగ్రహాన్ని పొందారు. ఎట్లా? వాళ్ళందరి ఇళ్లల్లో సిరి సంపదలు పొంగి పొర్లున్నాయి, ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయి. అలాగే గజములు, గుర్రములు, రథాలు అన్నీ కూడా వచ్చినాయిట వాళ్ళ ఇంటికి. ఎందుకని? ఈ ముత్తైదు స్త్రీలందరినీ ఎక్కించుకోవటం. అంటే వాళ్ళందరి కుటుంబాల్లో సుఖశాంతులు వెళ్లి విరిసినాయి. చారుమతితో పాటు వ్రతం చేసిన స్త్రీల కుటుంబాలు కూడా అభివృద్ధి చెందినాయి. అందుకే వరలక్ష్మి వ్రతం అనేది స్త్రీలలో ఎంతో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నటువంటి పవిత్రమైన సంప్రదాయంగా భావిస్తారండి. ఇప్పటికీ కొన్ని ఇళ్లలో మాకు ఈ వ్రతం అచ్చిరాలేదండి అంటారు. పొరపాటు. ఏదో కాకతాళీయంగా ఒక సంఘటన జరిగిందని వ్రతం మానేయటం పద్ధతి కాదు. ఎందుకంటే అమ్మవారు ఏం కచ్చపోతు కాదు, మన మీద అనవసరంగా సాధించదు. ఆ తల్లి పరమ దయాళువు కదా అమ్మ అంటే. కాబట్టి ఒకవేళ ఒక తరంలో మిస్ అయినా ఇప్పటి తరంలోనైనా తప్పకుండా చేసుకోవాలి. బెంగళూరులో మా అపార్ట్మెంట్లోనే హరిత అనేటువంటి ఒక అమ్మాయి అన్నది, 2 పిల్లలు అమ్మాయికి. వాళ్ళ అత్తగారింట్లో ఆనవాయితీ లేదు అనేటువంటి ఒక మాట ఉన్నది. అయితే గత సంవత్సరం ఆ అమ్మాయి నా శ్రీమతిని, మా కోడల్ని అడిగింది, మరి ఎట్లా చేయాలి ఏంటని. మా ఇంటికి రమ్మా, మా కోడలతో పాటు నువ్వు కూడా నోచుకో, ఇక నుంచి ప్రతి సంవత్సరం మీ ఇంట్లో చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత గత సంవత్సరం మొదలు పెట్టుకుంది. ఈ సంవత్సరం 2వ సంవత్సరం. కాబట్టి ఆనవాతి అనేది ఎవరో ఒకరు ప్రారంభిస్తే కదండి వచ్చేది, లేకపోతే ఎలా మొదలవుతుంది? రెండోది, దైవ కార్యాలు ఎప్పుడు కూడా బెడిసి కొట్టే అవకాశం లేదు. ఇది అపోహ మాత్రమే. సరే, వరలక్ష్మి వ్రతంలో అష్టలక్ష్ములను పూజించాలా? అవునండి. వరలక్ష్మి పూజలో లక్ష్మీదేవి యొక్క 8 స్వరూపాలను స్మరించుకోవాలి. ముఖ్యంగా అమ్మవారికి 8 స్వరూపాలు ఉన్నాయి. అష్టలక్ష్ములు అంటాం. చెన్నైలో అష్టలక్ష్మి దేవాలయం ఉంది. మేము వెళ్ళాము ఒకసారి. మీరు కూడా చాలా మంది చూసి ఉండొచ్చు. అంటే అష్టలక్ష్ములను ఆరాధించడం అనేది అనేక సంప్రదాయాల్లో చెప్పారండి. అయితే ప్రతి ఇంట్లో ఒకే విధమైన పూజా విధానం అనేది ఉండదు. ఎందుకంటే కుటుంబానికి ఒక ఆచారం ఉంటుంది, ఒక ప్రాంతంలో ఒక సంప్రదాయం ఉంటుంది, అందులో కొన్ని మార్పులు ఉండొచ్చు. అసలు అష్టలక్ష్ములు ఎవరు? మొట్టమొదటి స్వరూపం ఆదిలక్ష్మి. శుభం, మంగళము, ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం ఈ తల్లిని ఆరాధిస్తారు. ఆదిలక్ష్మి అంటే మొట్టమొదటి స్వరూపం. 2 ధనలక్ష్మి. అందరికీ బతకాలంటే కావాల్సింది ధనం. ధనం అంటే కేవలం కరెన్సీ నోట్లు అనుకోకండి. ధనం అంటే సంపద, ఆర్థిక సౌభాగ్యం, ఇవన్నీ లభించాలంటే ధనలక్ష్మీదేవిని ఆరాధిస్తాం. ధాన్యలక్ష్మి అంటే మనం బతకాలి అంటే నోట్లు పనికిరావుగా తినటానికి, ఆ నోట్లతోటి కొనుక్కొచ్చుకోవాలి. అంటే ధాన్యం కావాలి. ధాన్య సమృద్ధి, ఆహార సమృద్ధి, కుటుంబ పోషణకి ప్రతీకగా ఈ తల్లిని భావిస్తాం. ఇక సంతాన లక్ష్మి. వివాహం చేసుకున్న ప్రతి జంట కూడా కోరుకునేది సంతానం. వంశం నిలపాలంటే సంతానం కావాలి. కాబట్టి ఎవరికైనా సంతానము, వాళ్ళ శ్రేయస్సు కావాలి అనుకుంటే ఈ సంతాన లక్ష్మిని ప్రార్థించాలి. 5 గజలక్ష్మి. గజము అనేది ఒక వాహనం అండి. రెండోది, అమ్మవారికి 2 వైపులా 2 గజాలు ఇలా తొండాలు పైకెత్తి ఉన్నట్టు మనకు కనిపిస్తాయి. అంటే అమ్మవారు క్షీర సముద్రంలో నుంచి ఆవిర్భవించినప్పుడు
మందాకిని జలాలను తెచ్చి ఆ తొండములతోటి అమ్మవారికి అభిషేకం చేసినాయి. అందుకనే ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి విగ్రహం, దాని పక్కల రెండు పక్కల 2 ఏనుగులు పెట్టుకుంటే ఎప్పటికీ వాళ్ళ ఇంట్లో సిరి సంపదలు ఉంటాయి అని మన వాళ్ళ నమ్మకం. ఇక్కడ గజలక్ష్మి వైభవం ఏంటి? రాజసౌభాగ్యం, శ్రేయస్సు, ఈ రెండూ కావాలి. రాజసౌభాగ్యం అంటే ఏంటి? మంచి సంపద ఉంటాం. ఈ తల్లిని ఆరాధిస్తారు. ఇక 6 విద్యాలక్ష్మి. ఏమండి, ప్రతి వ్యక్తికి జ్ఞానం కావాలి. విద్య వల్ల మనం మన కుటుంబాన్ని పోషించుకోవటానికి కావలసినటువంటి ఉద్యోగం, ఏదో వృత్తి చేపట్టడానికి వీలవుతుంది. కాబట్టి విద్యాలక్ష్మి అంటే విద్య, జ్ఞానము, వివేకం, ఈ మూడింటి కోసం ఈ తల్లిని పూజిస్తారు. ఇంకా 7 విజయలక్ష్మి. మనం పనిచేసేటటువంటి కార్యస్థానంలో విజయం, ధర్మబద్ధమైన ప్రయత్నాల్లో సాఫల్యం, ఈ రెండింటి కోసం ఈ తల్లిని ప్రార్థిస్తాం. ఇక 8వది ధైర్యలక్ష్మి. ప్రతి వ్యక్తి ధైర్యంతో ఉండాలండి. అందువల్ల ధైర్యము, ఆత్మవిశ్వాసము, కష్టాలను ఎదుర్కొనే శక్తి, వీటి కోసం ధైర్యలక్ష్మీదేవిని ఆరాధిస్తాం. మరి మిగతా శ్రావణ శుక్రవారాల్లో ఏం చేయాలి? 4 వారాలు ఉంటాయి కదా కనీసం. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలండి. ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట మాత్రమే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. లేకపోతే ఆమె అక్కయ్య వచ్చి కూర్చుంటుంది. ఎవరు ఆమె అక్కయ్య? జ్యేష్ఠాదేవి. కాబట్టి అదొకటి మొదటిది. ఉదయం సాయంత్రం 2 పూట్ల దీపారాధన చేయాలి. అలాగే లక్ష్మీదేవిని పూలతోటి అలంకరణ చేయాలి. కలశ స్థాపన చేసుకొని కూడా పూజించవచ్చు. ఇంకా మరి నివేదనం ఏం చేయాలి? పండ్లు, పాయసం, లడ్డూలు, పులిహోర, దధ్యోదనము, ఇటువంటివి మన శక్తికి తగిన విధంగా అమ్మవారికి సమర్పించాలి. అలాగే ఒకవేళ 2వ వారం కుదరక మొదటి వారమే వరలక్ష్మి వ్రతం కనుక చేసుకుంటే ఆ రోజున తప్పకుండా ఇందాక నేను చెప్పినటువంటి చారుమతీదేవి కథను చదువుకొని, లేదా ఎవరైనా చెబితే విని అమ్మవారిని భక్తితో ప్రార్థించాలి. అలాగే ముత్తైదువులను గౌరవించి పసుపు, కుంకుమ, రెవికల గుడ్డలు, తాంబూలం, ఇవన్నీ ఇవ్వడం అనేది అనేక కుటుంబాల్లో సంప్రదాయం. ఇవాళ రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా భక్తి, శ్రద్ధ, పవిత్రమైనటువంటి మనస్సు ప్రధానమైనవి. ఆడంబరం పక్కన పెట్టండి. కాబట్టి ప్రతి శుక్రవారం పూజించచ్చండి. అమ్మవారేం వద్దనదు. మొదటి శుక్రవారం అమ్మవారిని పూజిస్తే కుటుంబంలో మంగళకరమైనటువంటి పనులు జరుగుతాయి. 2వ వారం పూజిస్తే ధనధాన్య సమృద్ధి వస్తుంది. 3వ వారం గనక పూజించామా కుటుంబంలో ఆరోగ్యం, సుఖశాంతులు లభిస్తాయి. 4వ శుక్రవారం అమ్మవారిని ఆరాధిస్తే ఐశ్వర్యము, శ్రేయస్సు, ఇవన్నీ కూడా సంప్రాప్తిస్తాయి. అయితే 4 శుక్రవారాలు తప్పకుండా వరలక్ష్మి వ్రతం చేయాలి అనే నియమం ఎక్కడా లేదండి. ప్రధానంగా వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మాత్రమే ప్రాధాన్యత ఉంది. ఆ రోజు మనకు ఆటంకం వచ్చి కుదరకపోతే ముందు వారం కానీ దాని తర్వాత వారం కానీ తప్పకుండా వ్రతం చేసుకోవచ్చు. చివరగా మాట్లాడాలి అంటే చారుమతి వంటి భక్తి, సేవాభావం, వినయం మనలో కూడా ఉంటే అదే నిజమైనటువంటి లక్ష్మి అనుగ్రహానికి మార్గం అవుతుందండి. ఊరికి కథ చదివి వదిలేయటం కాదు. అత్తమామలను సక్రమంగా చూడాలి, ఆడబడుతులను సక్రమంగా చూడాలి, భర్తను సేవించాలి. కథ చదవటమో వింటమో చేస్తే ఉపయోగం లేదు. మన జీవితంలో అనుసంధానం చేయాలి. కాబట్టి శ్రీ వరలక్ష్మీదేవి యొక్క కటాక్షం ప్రతి ఇంటిలో ఉండాలి. ప్రతి ఇంట్లో ధనధాన్య సమృద్ధి ఉండాలి. ప్రతి ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలి. యావత్ కుటుంబము సంతోషంగా ఉండాలి.
అని నేను ఆ మహాలక్ష్మీదేవి యొక్క దివ్య చరణార విందాల మీద నా శిరస్సు తాకించి ప్రణామం చేస్తూ మనందరి తరఫున ప్రార్థిస్తున్నాను. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాన్ని నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించండి.